హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో లైవ్లో యుఎస్ మార్కెట్లు చూస్తే కనుక రికార్డ్స్ బద్దలు కొట్టబోతున్నాయి. ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి యుఎస్ మార్కెట్లో అంతలా ర్యాలీ రావడానికి కారణాలు ఏంటో చూద్దాం. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అలాట్మెంట్ ఎంతమందికి వచ్చింది? మండే లిస్టింగ్ కదా. ఆ అప్డేట్ గురించి చూద్దాం. ఎవరికైనా మిస్ అయితే మరి మండే కొనాలి అంటే ఏదైనా ఆపర్చునిటీ ఉందా లేదా? నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే షేర్ హోల్డింగ్ కోటాలో అప్లై చేసిన వాళ్ళు, అంటే బజాజ్ ఫినాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్వ్ కానీ వాటిల్లో ఎవరికైతే హోల్డింగ్ ఉందో వాళ్ళ కోటాలో అప్లై చేసిన వాళ్ళకి ఎక్కువ మందికి అలాట్ అయ్యిందనమాట. రిమైనింగ్ వాళ్ళకి కూడా కొంతమందికి అలాట్ అయ్యింది. ఏదైనా కానీ మరి అలాట్ కాని వాళ్ళు మండే ఏం చేయాలి, అలాట్ అయిన వాళ్ళు మండే ఎటువంటి ప్లాన్స్ అమలు చేసుకోవచ్చు, ఆ విషయాలు వివరంగా చూద్దాం. చూడండి, ఇండియన్ స్టాక్ మార్కెట్ చూస్తేనేమో ఆకాశాన్ని టచ్ చేసింది. ఆల్మోస్ట్ ఏంటంటే ఆల్ టైమ్ హైలో ఉంది. క్లోజింగ్ కొంచెం తక్కువ ఉన్నా ఇవాళ ఓపెనింగ్ అయితే కనుక ఆల్ టైమ్ హైని హిట్ చేసింది అని చెప్పొచ్చు కదా. కానీ పోర్ట్ఫోలియోస్ డౌన్ అని చెప్పి అంటున్నారు. మరి పోర్ట్ఫోలియోస్ కూడా పెరగాలి అంటే ఎట్లా? అసలు కారణం ఏంటి? స్టాక్ మార్కెట్ హైలో క్లోజ్ అవటం, పోర్ట్ఫోలియోస్ పర్ఫార్మెన్స్ చేయకపోవడానికి కారణాలు ఏంటో చూద్దాం. అలాగే ఆర్వీఎన్ఎల్ స్విట్జర్లాండ్ గురించి చూద్దాం. వాడి యొక్క పరిస్థితి ఏంటి, రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం. అలాగే బెస్ట్ ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటో చెప్తాను. ఓవరాల్గా నిఫ్టీ చార్ట్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. అలాగే నిన్న మనం అనుకున్నాం కదా, ఇండియన్ స్టాక్ మార్కెట్ బుల్కి పిచ్చిలేసింది. మనం ఓవరాల్గా ర్యాలీని ఎక్స్పెక్ట్ చేసాం. మనం అనుకున్న అప్సైడ్ వ్యూ అనేది నిన్నే వచ్చింది కదా. అలాగే మనకి అంతలా ర్యాలీ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఏమవుతుందో మీకు క్లియర్గా చెప్పాను. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూస్తే నిన్నటి వీడియో చూడని వాళ్ళు కూడా ఒకసారి వెరిఫై చేస్తే కనుక ఖచ్చితంగా ఏంటంటే ముందుగా స్టాక్ మార్కెట్ని ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు అనే విషయం మీకు కొద్దిగా అవగాహన ఉంటుంది అనేది చెప్తానమాట. ఓవరాల్గా మనం నిఫ్టీ కథ చూసే ముందు ఏంటంటే ఓవరాల్గా మనం నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ అప్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ మాట్లాడుకున్నాము అని అంటే 24,897 దగ్గర నుంచి 25,280 దాకా మాట్లాడుకున్నాము, అదే కదా. మొన్న ఫాల్ డౌన్లో వ్యూ అనేది మనం చెప్పాము 24,897. చూడండి సార్, ర్యాలీ రాకముందే చూడండి 25,000 రౌండ్ నెంబరు, 24,900 అనేది రౌండ్ నెంబరు. దానికన్నా కిందే మనం ఆపర్చునిటీ చూసాము. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే డే బిఫోర్ ఎస్టర్డే ఫాల్లో ఆఫ్టర్నూన్ 240 245 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వ్యూ తీసుకోవడం వల్ల నిన్న ర్యాలీ అనేది మనకి చాలా బెనిఫిట్ అయింది అనేది చెప్పచ్చు అనమాట. చూడండి సార్, సోషల్ మీడియా ఏంటంటే ఒక అడుగు తర్వాత ఉంటుంది, ర్యాలీ వచ్చినాక కాదు. మనం ట్రేడర్స్, ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎలా ఉండాలి అని అంటే ఒక్క అడుగు ముందు ఉండాలి. అది ఒక్క అడుగు తర్వాత వేస్తే అల్లకల్లోలం, అదే ఒక్క అడుగు ముందుంటే కనుక ప్రాఫిటబిలిటీ. అదనమాట. అలాగే ఎక్కువ మంది ఏంటంటే వీటి మీద కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటంటే బ్రాడ్ వ్యూ అంటే ఏంటి క్యాండిల్ స్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రీసెంట్గా మనం ఏంటంటే అవి స్టార్ట్ చేశాం కదా, బేసిక్స్ ఆఫ్ ది క్యాండిల్ స్టిక్స్ దగ్గర నుంచి చెప్తున్నాను. మీరు బిగినర్స్ అయ్యి ఓపెన్ మైండ్, మీకు ఏమీ తెలియకపోయినా చాలా ఎక్స్ట్రాడినరీగా అర్థమవుతుంది. మీకు ట్రెడిషనల్ లాజిక్స్ తెలిసినా కూడా ఓకే. మనం చెప్పేదానికి ట్రెడిషనల్ లాజిక్స్కి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే రీటైల్ పీపుల్కి చెప్పే సపోర్టు, రెసిస్టెన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటి దగ్గర ఎందుకని అనుకున్నట్లు ర్యాలీ అవ్వట్లేదు, రివర్స్ ఎందుకు జరుగుతుందో అలాంటి డిస్కషన్స్ కూడా మన వెబినార్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి రేపు సండే వీడియోలో, అంటే డే ఆఫ్టర్ టుమారో కదా, డే ఆఫ్టర్ టుమారో సండే వీడియో కాదు, వెబినార్లో బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా చూడాలి అనేది చెప్తాను. దాన్ని క్యాండిల్ స్టిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే రీసెంట్ వీడియోస్ మీరు లాస్ట్ 20-25 వీడియోస్లో క్యాండిల్ స్టిక్స్ గ్యాప్ ఏంటి, ఇనిషియేషన్స్ బై ఎట్లా, ప్రీవియస్ క్లోజింగ్ నుంచి గ్యాప్స్ అప్ గ్యాప్స్ డౌన్స్ ఎందుకు అవుతాయి, గ్యాప్స్ అప్ పైన నిలబడకపోవడానికి కారణం ఏంటి, బుల్ మార్కెట్, బ్రాడ్ వ్యూ అప్ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాం కదా, వాటి మీద ఒక పిక్చర్ క్లారిటీ అనేది ఇస్తాను. చూడండి, ఒక్కసారి ఒక సెషన్ అయిపోతే మళ్ళా సిమిలర్ కైండ్ ఆఫ్ సెషన్ అనేది తర్వాత నేను చెప్పచ్చు, కాకపోతే ఆ వర్షన్ వేరే ఉండొచ్చు కదా. కాబట్టి ఒక్కసారి లైవ్ నేను చెప్పానంటే అది వేరే. చాలామంది యూట్యూబ్లోనే చెప్పండి అంటారు.
చూడండి, యూట్యూబ్ అనేది ఇట్స్ లైక్ మూవీ క్లిప్స్, మూవీ బైట్స్ లాంటిది. కానీ వెబినార్స్ అనేవి ఏంటంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ లాంటిది. కాబట్టి దాంట్లో ఉండే బెనిఫిట్ దానికి ఉంటుంది. యూట్యూబ్లో మీరు ఎడిటిగా వాచ్ చేస్తున్నారు సరిపోతుంది అనుకుంటే ఓకే. ఇట్లాంటి వెబినార్లు లైఫ్ టైం ఉంటాయి. సో మీరు మిస్ అవ్వకుండా అట్లాంటి ఆపర్చునిటీస్ వాడుకోవాలంటే మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజెల్ లింక్ ఇచ్చాను. మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి కింద ఉన్న మా టీం నెంబర్కి మీరు ఐడిని వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా మీ క్యాపిటల్తో వస్తే సో లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూసు, స్టాక్స్ స్వింగ్ వ్యూసు ఇట్లాంటివి కూడా మీరు చూడొచ్చు. ఇలాంటి వెబినార్లు కూడా అటెండ్ అవ్వచ్చు అనమాట ఒక్కసారి గ్రూప్లోకి వస్తే. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని పంపించి కొద్ది క్యాపిటల్ అయినా పర్లా మీ క్యాపిటల్తో రండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మనం యుఎస్ మార్కెట్స్, నాస్డాక్ మంచి జోష్లో ఉంది, డౌ జోన్స్ మంచి జోష్లో ఉంది కదా. సో ఆల్ టైమ్ హైకి ఒక్క అడుగు అంటే 1-2 అడుగుల దూరంలో ఉంది. సో ఈరోజు హిట్ అవ్వకపోవచ్చు కానీ ఆల్ టైమ్ హై. సో సోనర్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ టైమ్ హై. చూడండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడూ కూడా ఒకటే చెప్తాను, ఈ బ్రేక్అవుట్ రాకముందు పట్టడం అనేది ఎట్లా. సో ఈ టాప్ లైన్ దాటిన తర్వాత బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అక్కడ కూడా అంతే. ఐఏ లాజిక్స్ యూఎస్లో కూడా, యూఎస్ అయినా మీరు ఏ కంట్రీ తిరిగినా, యూరోప్ తిరిగినా, జపాన్ తిరిగినా, ఏ కంట్రీ తిరిగినా లాజిక్స్ అయ్యే ఫాలో అవుతారు. ట్రెడిషనల్ లాజిక్స్ ఏంటిది, ఈ హై బ్రేక్అవుట్ వస్తే వాల్యూమ్ చూసి వెళ్తారు. సో అలాగే ఏంటంటే మనం ఎక్కడ ఐడెంటిఫై చేసాము, యుఎస్ మార్కెట్లో కూడా మనం ర్యాలీ ముందే ఐడెంటిఫై చేసాము. సో నిన్న ర్యాలీ కదా, ఇవాళ ర్యాలీ, ఇది రన్నింగ్ క్యాండిల్ మార్కెట్ లైవ్లో ఉంది 848. సో నిన్న ర్యాలీ అయింది అందరికీ తెలుసు. కానీ మొన్న ఫాల్ డౌన్ అయింది ఇనీషియల్ మూమెంట్స్లో. యుఎస్ మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత 1 to 2 అవర్స్ బాగా డిప్ అయింది. ఆ డిప్లో మనం ఏంటంటే సో మనం లెవెల్ మార్క్ చేసాము 40,299, 40,005 అనమాట. ఇక్కడ నుంచి యుఎస్ మార్కెట్లో ర్యాలీ వస్తుంది అని అనుకున్నాము. సో వచ్చింది. ఎవరైనా మీరు ఇంకా వీడియో చూడకపోతే కనుక డే బిఫోర్ ఎస్టర్డే వీడియోని నేను ఈ వీడియో ఎండ్ కార్డ్లో ప్లేస్ చేస్తాను. సో హెడ్డింగ్ యుఎస్ మార్కెట్లు ఫాల్ అని ఉంటాయి, ఎందుకంటే అప్పుడు పడతానే. కానీ వీడియోలో మీకు ఏం చెప్పాను, ఈ జోన్ నుంచి రివర్స్ అవుతుందని. సో రివర్స్ అయిందా చూడండి. సో యుఎస్ఆ, ఆఫ్రికానా, ఇంకొక కంట్రీ అనేది కాదు, ఏ కంట్రీ చార్ట్ అయినా కూడా ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ యొక్క స్టైల్ అనేది ఒకటే. కాబట్టి మీరు ఏ కంట్రీ చార్ట్ ఇచ్చినా అక్కడ ఉన్న న్యూస్ అప్డేట్స్కి సంబంధం లేకుండా నేను మార్కెట్ ఎడిపోతుందో ఐడెంటిఫై చేయగలను. అర్థమవుతుందా? 50 to 60% ఆఫ్ ది కేసెస్, 100% ఆఫ్ ది కేసెస్లో అనేది మనం చెప్పలేం కదా. 50 to 60% ఆఫ్ ది కేసెస్లో మనం ఏంటంటే మార్కెట్ని ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట అది. సో కాబట్టి యుఎస్ మార్కెట్లు కూడా ఆల్ టైమ్ హైకి 1-2 అడుగుల్లో ఉన్నాయి. సో దీనికి కారణం ఏంటి అని చూస్తే కనుక ఫెడ్ రేట్ కట్ అనేది సెప్టెంబర్ 17-18లో ఉంది కదా. సెప్టెంబర్ 18న మనకు అవుట్కమ్ వస్తుంది. మీటింగ్ 17th స్టార్ట్ అవుతుంది. ఆ ఫెడ్ అవుట్కమ్ అనేది, ఆ రేట్ కట్ అనేది 50 basis points ఉండొచ్చు అనేది అంచనా వేస్తున్నారు. సో కరెక్టే అది, ఎందుకంటే రీసెంట్గా సిపిఐ డేటా అనేది కంట్రోల్ అయింది అక్కడ. సో అలాగే ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రేట్ కట్ అనేది ఉంటుంది. కాకపోతే 50 or 35 basis points అని అనిచితుంది. సో ఐ గెస్ 35 కన్నా కూడా 50 basis pointsకి వెళ్తారని అనుకుంటున్నాను. చూడండి సార్, ఒక రేట్ కట్ అనేది 35 basis point అయినా 25 అయినా సో ఇన్స్టిట్యూషన్స్ లాభపడతారు. సో అది ఎలాగో నేను మీకు ఈవెంట్స్ ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఎందుకంటే సో ఆ ఈవెంట్కి ముందే ఆల్రెడీ ఏంటంటే రియాక్షన్ మార్కెట్లో ఉంటుంది. సో అదే ఈ థింగ్ అనమాట. కాబట్టి ఈవెంట్కి ముందు వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారనేది మీకు కళ్ళకు కొట్టొచ్చినట్టు చూపించడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకి డేటా, సిపిఐ డేటా వచ్చినాయి కదా నిన్న. సిపిఐ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అని అంటే సో 3.65% అనమాట. సెకండ్ లోయెస్ట్ ఇన్ 5 years. సో మంచిదే కదా. అయితే ఏంటంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ ఆర్బీఐ టార్గెట్ దగ్గరకే వచ్చినాయి కదా, 2 to 4% ఆర్బీఐ టార్గెట్. సో అయితే ఏంటంటే సో 3.65% ఒక్క మంత్లో రాగానే, 2 monthsలో రాగానే ఆర్బీఐ డెసిషన్ చేంజ్ అవ్వదు. ఒక 3-4 months అలా కన్సిస్టెంట్గా ఉంటే ఆర్బీఐ వాళ్ళు ఏంటంటే రేట్ కట్కి డెసిషన్ తీసుకుంటారు. అలాగే ఫెడ్ని మేము టూ మచ్గా పట్టించుకోమని చెప్పారు. సో అంటారు, కానీ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. అలాగే ఏంటంటే క్రూడ్ ఆయిల్ కూడా మనం మాట్లాడుకున్నాము రీసెంట్గా. అంటే ఇవాళ పెరిగిందిలే కానీ కాస్త రీసెంట్గా క్రూడ్ ఆయిల్ అనేది బ్రెంట్ క్రూడ్ చూస్తే కనుక $70 టచ్ చేసింది కదా పర్ బ్యారెల్. కాబట్టి సో చాలా ఫాల్ డౌన్ అనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ కనుక పడిపోతే ఫుడ్ ప్రైస్లు ఆటోమేటిక్గా పడిపోతాయి కదా. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఆర్బీఐ కూడా కమింగ్ డేస్లో ఏంటంటే రేట్ కట్టు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రేట్ కట్ అంటే వడ్డీ రేట్లు తగ్గిస్తే ఏంటంటే ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటారు, మార్కెట్లో పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది.
సో అలాగేంటంటే మార్కెట్లో పర్చేసింగ్ పవర్ పెరిగితే ఏంటంటే డిమాండ్ పెరుగుతుంది, కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పెరుగుతాయి అన్నమాట. అదే వడ్డీ రేట్లు పెంచడం కానీ కంటిన్యూగా ఇలాగే ఉంచడం కానీ చేస్తే ఏంటంటే డిమాండ్ తగ్గిపోతుంది అనమాట. కాకపోతే వడ్డీ రేట్ల కన్నా ముఖ్యం ఏంటంటే ఇక్కడ సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది స్టడీ అనమాట. సో అది కన్సిస్టెంట్గా ఉంటే వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే వడ్డీ రేట్లు తగ్గిస్తారు, అంతే కదా. అంతేగాని 1 మంత్ చూసి స్టాక్ మార్కెట్ కోసమో ఇంకొక దానికోసమో అని చెప్పేసి కంగారు పడరు అనమాట. స్టెబిలిటీ ఉంటే ఖచ్చితంగా పెంచుతాము అనేది ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పారు. ఫెడ్ కంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు, అలాగే వాళ్ళ డేటా కన్సిస్టెంట్గానే ఉంది. సో మన వాళ్ళు కూడా త్వరలో వెళ్తారనమాట. వీటన్నిటిని మార్కెట్ ఊహించేసి సో ర్యాలీస్ వచ్చాయన్నమాట. చూడండి సార్, నిన్న ర్యాలీకి కారణం ఏంటి అని నేను వెతకలేదు, అవసరం లేదు మనకి. ఎందుకంటే ర్యాలీని మనం ఊహించాం కాబట్టి అది అవసరం లేదు. అలాగే మనం ఆల్రెడీ బయింగ్ అనేది 24,849 దగ్గర ఐడెంటిఫై చేసాము కదా. అలాగే ఏంటంటే ఈ డిప్ కూడా మనం ఊహించాము, మీరు టెలిగ్రామ్ గ్రూప్లో చూస్తున్నారు కదా అప్డేట్స్, ఈ డిప్ కూడా ఊహించాము. సో హాయిగా మళ్ళీ ఏంటంటే 24,897 దగ్గర మళ్ళీ సెకండ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాము. సో చూడండి ఫ్రెండ్స్, నిన్న ఒక్క రోజులో ఇంత ర్యాలీ వస్తుందని ఎవరు ఊహించలేరు. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా పైకి వెళ్తుందని మనకు తెలుసు కదా. సో అదనమాట. సో ఇంతలా ర్యాలీ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, 25,000 దాటి క్లోజ్ అయినాక వెళ్దాము నిఫ్టీలో అని అనుకుంటారు, ఎందుకంటే రౌండ్ నెంబర్ కాబట్టి. సో అంత అవకాశం ఇవ్వలేదు. చూడండి 25,000 దాటింది, చప్పని వెళ్ళిపోయింది. 25,100 రెసిస్టెన్స్, 200 రెసిస్టెన్స్, 300, 400 ఇవన్నీ బ్రేక్ అయిపోయింది. సో కాబట్టి ఏంటంటే ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ రిటైల్ పీపుల్ ఫాలో అవుతారు, మిమ్మల్ని ఫాలో అవ్వద్దని నేను అన్నాను. జస్ట్ అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందని. 25,000 దాటిన 2 సార్లు డెంట్ పడింది, అర్థమవుతుందా. అది 25,000 కిందేమో బై జరిగింది. నేను ఇచ్చిన 2 బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్ 2 కూడా 25,000 కన్నా కిందే, ఇన్ఫ్యాక్ట్ 25,900 కన్నా కిందే. కాబట్టి బయింగ్ అనేది 25,000 కింద జరిగిందంటారా లేకపోతే 25,000 పైన జరిగిందంటారా? కింద బయాడలో తెగ వాళ్ళు ఫిల్ చేసుకొని లేపి మళ్ళీ రీటైల్ పీపుల్ ఏంటంటే 25,100 అట్లా క్లోజ్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ దొరకనీరు కదా, మార్కెట్ గ్యాప్ అప్ మళ్ళీ. అందుకని ఏంటంటే రన్నింగ్లోనే కొట్టేశారు. అలాగే సిపిఐ డేటా రాబోతుందనే ఇన్ఫర్మేషను, సో దానికి సంబంధించిన అది డేటా వస్తుంది. అలాగే ఎలా వస్తుందో కూడా అంచనా వేయచ్చు, ఎందుకంటే క్రూడ్ ప్రైజులు పడిపోయినాయి కదా. సో కాబట్టి ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ కొంచెం అటు ఇటు ఉన్నా నెక్స్ట్ మంత్ యొక్క సిపిఐ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గా ఉంటారు. అందువల్ల ఏంటంటే ఓవరాల్గా థింగ్స్ బాగున్నాయి. ఇవన్నీ కాదబ్బాయి, వాళ్ళు బై చేస్తున్నప్పుడు పైకి వెళ్ళి తీరతారు అంతే. అదే జరిగింది. చూడండి సార్, ఆప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్స్కి బెస్ట్ స్ట్రాటజీ ఏంటి? ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు కదా, షార్ట్ సెల్లింగ్ అంటే రైటింగ్ అంటారు టెక్నికల్గా. ఆప్షన్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న నష్టపోయి ఉంటారు హెవీగా. ఎందుకంటే పైన కింద సెల్ చేస్తారు కదా. ఇంతలా ర్యాలీ వస్తే అడ్జస్ట్మెంట్లు ఏమేమి చేస్తారు చెప్పండి. చూడండి, మీరు చూసే అడ్జస్ట్మెంట్లు, స్ట్రాడిల్లు, స్ట్రాంగిల్లు ఇవన్నీ ఎప్పుడూ ఉన్నాయి, జమాన్లోనే. కాకపోతే ఏంటంటే ఈ మనకి సోషల్ మీడియా, టీవీ ఛానల్స్, యూట్యూబ్స్ ఇవన్నీ ఎక్కువైనాయి కాబట్టి రీసెంట్ ఇయర్స్లో, ఎస్పెషల్లీ కోవిడ్ దగ్గర నుంచి. అందువల్ల ఏంటంటే మీకు అవైలబిలిటీ ఉన్నాయి, అవన్నీ ఎప్పుడో చూశాను నేను, అర్థమవుతుందా. ఎక్స్పైరీ డే స్ట్రాటజీలు ఎప్పుడో ఉన్నాయి. ఒకప్పుడు మంత్లీ మాత్రమే ఎక్స్పైరీ ఉండేది కదా. ఆ మంత్లీ ఎక్స్పైరీ డే చాలామంది అకౌంట్లు ఎక్స్పైరీ అయిపోయాయి. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఏదన్నా సడన్గా వచ్చే ఫాల్కి 2 to 30కి ఎప్పుడన్నా వచ్చేది. గురువారం కరెక్ట్గా లైక్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగింది 2016లో. గురువారం మార్కెట్ రన్నింగ్లో ఉన్నప్పుడు వచ్చింది న్యూస్ అప్డేట్ 3కే ఏమో 5 నిమిషాల్లో వాషౌట్. ఇటోళ్ళు అటు అటోళ్ళు ఇటు అయ్యారనమాట. ₹5 ఇంకేం క్లోజ్ చేస్తాం లే అన్న పిఈ ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ రోజు. అట్లా ఏంటంటే రైటింగ్ జోలికి వెళ్ళొద్దు స్టాక్ మార్కెట్లో. ఏదన్నా మీరు తెలుసో తెలియక బయింగ్ చేశారంటే ఓకే, అక్కడితో పోద్ది. రైటింగ్ చేస్తే ఏంటంటే అసలు మీరు తినరు, ఎక్స్చేంజ్ తినరు, ఎవరు తినరు, ఊరక పోయినట్టు డబ్బులు అవన్నీ రైటింగ్ చేశారంటే ఆప్షన్ రైటింగ్ స్ట్రాటజీలు చేస్తే. నా అర్థమవుతుందా. సో మీరు అటు ఇటు కదులుతుంది స్లోగా అని చెప్పి మీరు చూస్తూ ఉంటారు. మీరు అలా వాష్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు వాష్అవుట్ అయిపోతాయి మొత్తం. అంత డేంజర్ స్టాక్ మార్కెట్లో. షార్టింగే డేంజరు. మార్కెట్ పడుతుందని షార్టింగ్ కానీ ఏదైనా సరే షార్ట్ అనే పదమే స్టాక్ మార్కెట్కి డేంజరు, అర్థమవుతుందా. రేర్గా వెళ్ళాలి షార్ట్కి, అర్థమవుతుందా. ఈవెన్ నిఫ్టీ అన్నా కూడా షార్ట్ చేయాలన్నా చాలా రేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి. అలాగే గ్రోయింగ్ కంట్రీలో ఏంటంటే మనం పైకి వెళ్తున్నప్పుడే మార్కెట్లో ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళటం అనేది కరెక్ట్. చూడండి సార్, మీకు మార్కెట్ ఎడిపోతుందో తెలిస్తే ఆప్షన్లో బెస్ట్ స్ట్రాటజీ కోసం ఎవరు వెతకరు. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 24,850 మనం ఇచ్చిన అప్సైడ్ వ్యూ 25,280 అంటే దగ్గరగా ఏంటంటే 350-400 పాయింట్స్ మీకు. ఈవెన్ యు ఆర్ గోయింగ్ విత్ ద ఫ్యూచర్, మీకు బెనిఫిట్ ఆ 400 పాయింట్స్ గెయిన్ అవుతుంది.
ఆప్షన్కి వెళ్తే మనకి ఎంత టైం అవుతుందో తెలియదు. బై చేస్తే ఆప్షన్ రైట్ చేసామనుకోండి, సో ఏదైనా సడన్గా బ్యాడ్ న్యూస్ వస్తే మనకి మనకి నష్టపోయేది ఎక్కువ ఉంటుంది. సో మార్కెట్ కరెక్ట్గా ఇదే లెవెల్లో ఇలా కూర్చోవాలని రూలేం లేదు కదా. మీరు రైట్ చేసినప్పుడు మార్కెట్ కూల్గానే ఉంటుంది, అర్థమవుతుంది. దాని తర్వాత ట్రెండీ అవుతుంది. సో స్ట్రాటజీలు ఎలా ఉంటాయి, ట్రెండీ మార్కెట్ అయితే ఇది చేయండి, ట్రెండీ మార్కెట్ కాకపోతే ఇది చేయండి, మీకు ఏమైనా చెప్పింది ఏంటి? సో నిన్న ట్రెండీ అని చెప్పి మొన్న చెప్పిందా మీకు? అర్థమవుతుందా? ఈ వీక్ ఎలా ఉంటుందని లాస్ట్ వీక్ మీకు ఎక్కడ తెలుసా? పోనీ నెక్స్ట్ వీక్ చెప్పండి, ట్రెండీయా లేకపోతే స్తబ్దుగా ఉంటుందా? సో అదనమాట. సో రియాలిటీకి రండి అని చెప్తాను. ఆప్షన్ బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మూసుకొని కూర్చోవడమే మనం, అర్థమవుతుందా? అది కాదు ఇది అని చేస్తే తప్పేం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకరు చెప్పింది ఎప్పుడు నమ్మొద్దు, చేయండి. సో ఎంతో కొంత ఓన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేయొద్దు, అంతే. అర్థమవుతుందా? అది ఎంత మిస్టేక్ని మనం రిపీట్ చేయకుండా ఎంత త్వరగా మనం దాని నుంచి బయటకు వస్తామనేది ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, ఆ ఆప్షన్స్ హెడ్జింగ్ కోసం వాడతారు. ఆ హెడ్జింగ్ అంటే ఏంటనేది నేను మీకు ఎప్పుడన్నా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే స్టాక్ మార్కెట్లు ఎంతలా ర్యాలీ అయినా పోర్ట్ఫోలియోస్లో గెయిన్ రాకపోవడానికి కారణం ఏంటి అని అంటే, చూడండి ఫ్రెండ్స్, నేనైతే లాస్ట్ 5 ఇయర్స్లో డిప్స్లో నేను చాలా వ్యూస్ ఇచ్చాను. అప్పుడేంటంటే సెబీ రూల్స్ లేవు కాబట్టి బై సెల్ డైరెక్ట్గా చెప్పడం అనేది జరిగింది. కానీ ఇప్పటి నుంచి అయితే ఇవ్వడం అనేది జరగదు. అట్లా ఏదైనా కావాలంటే స్టడీ వ్యూ, దాని థింగ్స్ ఏంటి అనేది ఎడ్యుకేషనల్గా పోస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే లాస్ట్ 5 ఇయర్స్ మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు, మార్కెట్ డీప్ కరెక్షన్స్లోనే లేదా ఇండివిజువల్గా స్టాక్లో ఏదైనా టెంపరీ ఇష్యూ ఉండి డౌన్ అయితేనే తప్ప ఇన్ జనరల్గా హయ్యర్ వాల్యుయేషన్స్లో స్టాక్ని పట్టుకుంది చాలా రేర్, నాకు తెలిసి చాలా తక్కువ, ఆల్మోస్ట్ నిల్ అని చెప్తాను. అర్థమవుతుందా? సో కొద్ది గొప్ప హైయర్ వాల్యుయేషన్స్లో అంటే మరి రిలయన్స్ లాంటి కంపెనీలు తప్పదు కాబట్టి అట్లాంటి వాటికి అవి ఆల్రెడీ ఏంటంటే వాల్యూడ్ స్టాక్స్ కాబట్టి అట్లాంటి వాటికి తప్పదు. కానీ మామూలుగా ఇన్ జనరల్గా ఏంటంటే అండర్ వాల్యుయేషన్స్లో లేదా రీజనబుల్ వాల్యుయేషన్స్లో లేదా కొద్దిగా ఎక్కువ ఉన్న అట్లాంటి వాటికి వెళ్ళడమే కానీ ఓవర్ వాల్యుయేషన్స్లోకి నేను ఎప్పుడూ కూడా వెళ్ళలేదు, మీ అందరికీ తెలుసు. అందుకనే మీలో చాలామంది పోర్ట్ఫోలియోస్ 40 to 120% దాకా ప్రాఫిట్లో ఉన్నాయి. నేను చూస్తుంటాను అనమాట ఇంగ్లీషు హిందీ ఛానల్స్లో పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి అనగానే, ఇంత హైలో ఉండగానే లేదా ఒకటే పడిపోగానే 2% డౌన్, 3% డౌన్, 1.1% డౌన్ అంటున్నారు. అసలు వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు అని ఆలోచిస్తూ ఉంటే లాస్ట్ 3 months, ఈ 6 months అనమాట. చూడండి సార్, 10 yearsకి ఒకసారి జనరేషన్ మారుతుంది అంటారు కదా, 5 yearsకి ఒకసారి మన లైఫ్లో చేంజ్ కనిపిస్తుంది. కానీ స్టాక్ మార్కెట్లో ఈ 8 yearsలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 3 to 6 monthsకే జనరేషన్ మారిపోతూ ఉంటుంది. అర్థమైందా? అంటే ఈ 3 to 6 monthsకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఏదో ఒక 10-15% ఫాల్ రాగానే అమ్మేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. రీజన్ ఏంటంటే వాళ్ళు హైలో వచ్చిన వాళ్ళంతా చాలామంది అదే చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్వీఎన్ఎల్ చెప్తున్నాను. చూడండి, స్టాకు ప్రైస్ టు ఎర్నింగ్ 86, స్టాకు రూపాయి ఎర్న్ చేస్తుంటే 86 పెట్టి మనం కొంటున్నాం. స్టాక్ మార్కెట్ కాబట్టి కొంచెం ప్రీమియం ఉంటుంది, 20, 25, 30, 33, 35. నిజంగా వాల్యూడ్ కంపెనీ అంటే 40 ఇచ్చినా కూడా నేను సరే పోన్లే అని అనిపిస్తుంది. సో 86 పీలో ఉన్నప్పుడు దీని మీద ఎగబడితే ఏమొస్తుంది చెప్పండి? సో పీజీ రేషియో 1 లోపు ఉండాలి, 4.38 ఉంది. మరి ఎంత పెట్టుకుంటున్నారు? 1 ఎక్కడ, 4 ఎక్కడ? 4 times నడుస్తుంది. సో అట్లాగే మనకి చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే సేల్స్ గ్రోత్ ఉంది. సో అయితే ఎందుకని చూడండి, లాస్ట్ 5 yearsలో పెద్ద సేల్స్ గ్రోత్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ రైల్వే మీద ఫోకస్ చేసింది కాబట్టి వాళ్ళకి ఆర్డర్ బుకింగ్, అలాగే ఆ ఎక్స్పాన్షన్స్ వల్ల స్టాక్ ప్రైస్ పెరిగింది. కానీ అది ప్రైస్డ్ ఇన్, ఆ విషయం అందరికీ తెలుసు. బడ్జెట్లో రైల్వే స్టాక్స్కి, డిఫెన్స్ స్టాక్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారని అందరికీ తెలుసు. మేబీ మీ పోర్ట్ఫోలియోస్ ఎక్కువగా పెరగట్లేదు, మార్కెట్ పెరిగినా అనటానికి దాంట్లో ఇది కూడా ఒక కారణమేమో ఒకసారి వెరిఫై చేయండి. నేనేమి వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదని నేను అన్ను. అంటే మనం ఇక్కడ హైయర్ వాల్యుయేషన్స్లో ఉన్నంత మాత్రాన పైకి వెళ్ళదని ఎవరు చెప్పలేరు, వెళ్ళచ్చు. కాకపోతే డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ క్రేజ్ ఇప్పుడు ఉండదు. చూడండి ఫ్రెండ్స్, 2020, 21 లేదా 19, 18లో క్రేజీగా ఏ స్టాక్స్ నడిచినాయో ఆ ఇయర్లో మీరు ట్రేడింగ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఆ క్రేజీ ఇప్పుడు ఉండదు. వాటిలో చాలా స్టాక్స్ కనుమరుగైపోయి ఉంటాయి. అర్థమవుతుంది? అంటే ఉంటాయి స్టాక్ మార్కెట్లోనే, కాకపోతే ఏంటంటే అది 600 అప్పుడు ఉంటుంది, ఇప్పుడు చూస్తే 200, 150 ఉంటుంది. మేబీ మార్కెట్ బుల్ మార్కెట్ కాబట్టి ఏంటంటే గాడిదలు కూడా గుర్రాలు అవుతాయి అంటారు కదా. కాబట్టి అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైనా ర్యాలీ కనిపించవచ్చు, కానీ ఫాల్ డౌన్లో అసలు కనుమరుగైపోతాయి అన్నమాట. సో ఆర్వీఎన్ఎల్ గురించి చెడుగా చెప్పే ఉద్దేశం కాదు, ఒకటి నేను పిక్ చేస్తానప్పుడు వాల్యుయేషన్ చూసుకోండి.
ఇవి ఆల్రెడీ ప్రైస్డ్ ఇన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. దట్ డస్ నాట్ మీన్ పెరగదని కాదు. గుడ్ న్యూస్లు వస్తూ ఉంటాయి, వెళ్తూనే ఉంటారు, ఎప్పుడో కొడతారు గట్టిగా. ఒక్కసారిగా ఒక 1 వీక్ 2 వీక్స్లోనే మొత్తం గుడ్స్ అంతా లాగుతారు ఎఫ్ఐస్. అర్థమవుతుందా? నేను గతానుభవాలను బట్టి చెప్తున్నాను, మీకు కూడా అనుభవం రావాలి కాబట్టి మీరు ఏదైనా చేస్తుంటే కనుక మీరు అబ్జర్వ్ చేయండి ఓన్గా అని చెప్తాను. చూడండి సార్, స్విట్జర్లాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ఆర్వీఎన్ఎల్కి ఎలా మాట్లాడుతున్నాను, స్విట్జర్లాండ్ అనమాట. రైల్వే, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ, ఈ స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ జాగ్రత్త అని చెప్తాను అనమాట. ఓకేనా? మార్కెట్ కరెక్షన్స్లో మళ్ళీ ఇవి దొరుకుతాయి, కానీ కరెక్షన్స్ రాకపోవటం వల్ల కూడా పీపుల్ ఎగబడి కొంటున్నారు, అదనమాట. కానీ మార్కెట్ ఇక్కడ నుంచి 30% పడిపోయింది అనుకోండి, ఇవి 60% పడిపోవచ్చు, లేదా ఒక 40% పడవచ్చు స్టాక్స్. అప్పుడు కూడా ఎంతమంది హోల్డ్ చేయగలుగుతారో వాళ్ళే ఉంటారు స్టాక్ మార్కెట్లో. అర్థమవుతుందా? అది. సో ఎవరైతే కరెక్షన్ అని హెడ్డింగ్ పెట్టగానే భయపడతారో, 1-2 డేస్కి భయపడుతూ ఉన్నారో, మీరు కరెక్షన్లో అమ్మేస్తారు, అందులో డౌటే లేదు. సో రాసి పెట్టుకోండి నా స్టేట్మెంట్, ఎందుకంటే నేను ఏటీఎస్లో చూస్తున్నాను కదా పీపుల్ని, అదనమాట. సో ఆ స్విట్జర్లాండ్ పరిస్థితి కూడా అదే. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్ రోజు కొనొచ్చా అంటే చూడండి సార్, అది ఎంత లక్ ఫ్యాక్టర్. మీకు కొన్నారనుకోండి ఆ రోజు, నెక్స్ట్ కమింగ్ డేస్లో పెరిగితే మీరు తీసుకున్న డెసిషన్ రైట్ అని మీరు అనుకుంటారు, పడింది అనుకోండి రాంగ్ అని మీరు అనుకుంటారు. సో లిస్టింగ్ తర్వాత మూమెంట్ ఎటు ఉందో నేను చెప్తాను. కొత్త వాళ్ళకైతే కనుక, నేనైతే కనుక ఆలోచించండి అసలు ముందు కొనడానికి, అది ఇన్వెస్ట్మెంట్గా మీరు ట్రేడింగ్గా ఏం చేస్తున్నారు. ట్రేడింగ్ అంటే లెవెల్స్ ఏం దొరకవు కొత్తగా లిస్ట్ అయిన దానికి. అలాగే ఇన్వెస్ట్మెంట్కి అయితే కనుక వాల్యుయేషన్స్ ఆల్రెడీ ఓవర్గానే కోడ్ చేసుకొని వస్తారు. లిస్టింగ్ గెయిన్స్తో వస్తుందంటే డబల్ అయి వస్తుంది ఆల్రెడీ స్టాకు. అప్పుడు ఇలాంటి సమయంలో ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదా మీరే ఆలోచించండి, అదనమాట. ఆల్రెడీ అలాట్మెంట్ అయిన వాళ్ళు ఏం చేయాలనేది నా వ్యూ ప్రజెంట్ చేస్తాను, అంతేగాని మీరు ఉంచుకోండి, కొనండి, అమ్మండి అని మేము చెప్పకూడదు. నా వ్యూ ఏంటి, ఎటుపోతుంది, నిఫ్టీ యొక్క వ్యూ ఏంటి, దాన్ని ప్యారల్గా మ్యాచ్ చేసి వీడియోలో చెప్తాను, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చెప్తాను అనమాట. అదనమాట కదా. సో ఇంకేమైనా ఉందా మనం చెప్పుకోవాల్సింది? పోర్ట్ఫోలియోస్ డౌన్ ఉండటానికి కారణం చెప్పా కదా, మీరు ఎక్కువగా వాల్యుయేషన్స్లో కొనుక్కోవటమే. మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఈ పోర్ట్ఫోలియోస్ డౌన్లో లేవు. మీరు కామెంట్లు చూస్తుంటారు కదా, 40-50%. ఎంత హైలో ఉన్నప్పుడు కూడా పోర్ట్ఫోలియో ఓన్లీ 1-2% పైకి చూపిస్తుంది అని అంటే, నిఫ్టీ 20% పడిందంటే ఇక గట్టిగా పడుద్ది. మీ పోర్ట్ఫోలియో 50% పడ్డా ఆశ్చర్యం లేదు. సో ఆలోచించుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నిఫ్టీ 30% పడ్డా కూడా హోప్ఫుల్లీ నా పోర్ట్ఫోలియో నెగిటివ్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, వెళ్ళవని నన్ను చాలా తక్కువ ఉంటాయి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది పోర్ట్ఫోలియోస్ నిఫ్టీ 20% పడ్డా కూడా మీ పోర్ట్ఫోలియోస్ గ్రీన్లో ఉండే అవకాశాలు ఎన్నున్నాయి అంటే, దాన్ని బట్టి పోర్ట్ఫోలియో అప్సైడ్ వ్యూ ఎంత ఉంది ఇప్పుడు, అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు చేయండి, దాన్ని సో దట్ ఏంటంటే కొత్త వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. చూడండి సార్, అలాగే మనకి ఇప్పుడు రన్నింగ్లో వీడియో క్లోజ్ చేసేటప్పుడు మీరు రన్నింగ్లో ఇక్కడ తమ్నైల్లో చూస్తున్నారు కదా, అదే ఈ ఎండ్ కార్డ్లో చూస్తున్నారు కదా వీడియో, దాన్ని వాచ్ చేయండి. యూఎస్ మార్కెట్ లెవెల్, అలాగే నిన్న రాబోయే ర్యాలీని, అంటే ఓవరాల్గా మార్కెట్ ర్యాలీని మనం ముందు ప్రెడిక్ట్ చేసాం, అవి ఉంటాయి. సో తమ్నైల్లో యూఎస్ మార్కెట్లో డమాలని ఉంటాయి, కానీ ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను యూఎస్ మార్కెట్కి ఏం కాదు అని చెప్పి. ఒకసారి ఎవరైనా చూడకపోతే వెరిఫై చేయండి. అది ఫ్రెండ్స్, రేపు సాటర్డే మీకు ఏదైనా టాపిక్ మీద కావాలి అంటే వీడియో మీరు అడిగితే, ఎక్కువ మంది అడిగితే ఆ టాపిక్ మీద వీడియో చేసే ప్రయత్నం అనేది చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వీకెండ్.